హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేపల పులుసు తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. పసుపు ఉప్పు వేసి కడుక్కున్న చేపలు, టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకుని ఆడుకున్న పౌడరు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, కారం, గరం మసాలా. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేయాలండి. నూనె కూడా కొంచెం వేడెక్కాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు దోరబోదనగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఆడుకున్న పేస్టు వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ మనం ముందు దంచి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ పౌడర్ ఉంది కదండి, ఆ పొడి వేసుకోవాలండి. ఆ పొడి వేసుకున్న వెంబడే కారం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయినంత వరకు వేయించాలండి. ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఉన్న చేప ముక్కలు వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసం ఇందులో వేసుకోవాలండి. ఈ చేపల పులుసుని ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అండి. మా మమ్మీ చేసిన చేపల పులుసు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.